ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? మగతనం లేని వాడికి పెళ్లి చేస్తే పెళ్ళాం ఎలా పక్కదారి పట్టిపోతుందో, ఓటు విలువ తెలియని వాడిని ఓటర్ని చేస్తే ప్రజాస్వామ్యం అనాథలా పక్కదారి పట్టిపోతుంది. పార్టీ జెండాలకి జాతీయ పతాకానికి తేడా తెలియని జాతి లేని పశువులరా మీరు. గుండెలకు హద్దుకునే తల్లి చెంగురా ఈ జెండా. 3 రంగుల జెండా ఎగరేయటం అంటే అమ్మకి 6 గజాల చీర పెట్టడం రా. స్వాతంత్ర్యం వచ్చే వరకు నిన్ను కళ్ళకద్దుకుని, వచ్చాక నిన్ను కాళ్ళు తుడుచుకునే పట్టలు గను, నాయకుల కారు బానెట్ల మీద ఎగిరే ఫ్యాషన్ గనో వాడుకుంటున్నా. మా మధ్య బతికి ఉన్నందుకు నీకు శిరసాభివందనం. ఇందు మూలంగా గింజుపిల్లి వారి పాలన 50 మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటే ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటారేంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి? వీళ్ళు మేజర్లా? అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు. మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైనర్ అంటే మైనర్. ఆయన చెప్పినట్టు ఏం లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి ఈ అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది? మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి వీళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్లోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్లు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మా, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాణ్ణి కన్నావా? లేక వాణ్ణి కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. వేసుకున్న బయటకి కూర్చున్న పేటకి తేడా తెలియని పిల్లకి ఓటు పుట్టించి ప్రజాస్వామ్యాన్ని. మగతనం లేని వాడికి పెళ్లి చేస్తే పెళ్ళాం ఎలా పక్కదారి పట్టిపోతుందో, ఓటు విలువ తెలియని వాడిని ఓటర్ని చేస్తే ప్రజాస్వామ్యం అనాథలా పక్కదారి పట్టిపోతుంది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని గంటకింతని వాడుకున్నట్టు వాడుకుంటున్నారు. ఒక కొత్త దొంగ పుడితే దారిన పోయే మరో ఆడపిల్ల మెళ్ళలో గొలుసు తెగిపోతుంది. కానీ ఒక దొంగ ఓటు పుడితే దేశం దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయి మన బతుకులు మరో 5 ఏళ్ల అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ఈ తంతు జరగడానికి వెళ్ళే. పాకిస్తాన్ వాడు ఒక్క చెయ్యి పోగొట్టాడు. ఈ లిస్ట్ ఇక్కడ పెట్టకపోతే రెండో చెయ్యి కూడా ఉండదు. బాబు మీకో దండం, మీ ఓటర్లకో దండం. మీ గొప్పతనం తెలియక మా అన్నయ్య తొందరపడ్డాడు. మీ ఇష్టం వచ్చినట్టు 10 ఏళ్ల వాడికే ఓటు రాయించండి. ఇంకా చంక దిగని చంటిదానికి కడుపులో పెరిగే రక్త ముద్ద కూడా ఓటు రాయించి బ్యాలెట్ పేపర్ల నుండి స్టాంపులు గుద్దుకోండి. మనుషులు వేసే ఓట్లు చాలు అనుకుంటే చెట్లకి గేదెలకు కూడా ఓట్లు రాయించుకోండి. మీకు మీ ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద నమస్కారం. అయ్యా అది చూడండి. ఏమిట్లా చూస్తూ నిలబడ్డావు? ఆంబోతుల బుచ్చన్న, టైగర్ బుచ్చన్న, ఎమ్మెల్యే బుచ్చన్న.
ఏందండి ఇంకా మన ఊరికి కరెంటు రాదని తీర్మానించుకొని ఊరంతా లాంతర్లు కడుతున్నారా? అవును, ఈ రంగు అయితే ఎందుకో? రేపు పండగని. రేపేం పండగ? ఆగస్ట్ 15. ఓహో, ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 15కు వచ్చిందన్నమాట. వినాయక చవితి హిందువులకు మాత్రమే పండగ. క్రిస్మస్ క్రిస్టియన్స్, రంజాన్ ముస్లింలు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఈ పండగ కులమతాలకు అతీతంగా భరత జాతి అంతా ఒక్కటై జరుపుకునే సంబరం. రేపే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. క్షమించండి బాబు, ఈ ఊరికి నీళ్లు వచ్చే రోజు కోసం, ఎలుగొచ్చే రోజు కోసం ఎదురు చూస్తా అసలు స్వతంత్రం వచ్చిన రోజునే మర్చిపోయాం. జెండా ఎగరేయడానికి ఎవరిని పిలిచారు? సర్పంచ్నా, ఎమ్మెల్యేనా? ఎవరిని పిలవటం లేదు, ఎవరు రారు. ఏ నాయకుడు లేకుండా జెండా ఎట్ట ఎగరేస్తారండి? జాతీయ పతాకాన్ని ఎగరేయటానికి కావాల్సింది నాయకుడు కాదు, భారతీయుడు. మరి తాళ్ళాగేది ఎవరు? మీరే. నేను? ఏ సెంటర్ లో ఎవడు జెండా ఎగరేస్తే వాడిదే ఆ సెంటర్ అంటూ పోటీలు పడి జెండాలు ఎగరేస్తున్న రౌడీ షీటర్ల కంటే నరనరాల్లో జాతీయత, సాటి మనిషి కోసం ఆత్మీయత చూపించే మీలాంటి వారే జెండా వందనానికి నిజమైన అర్హులు. బాలక మీరు రావడం లేదా? ఇప్పుడు చెప్పండి, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జెండా ఏమైందమ్మా? జాతీయ జెండాని అవమానిస్తారా? ఆగండి ఆగండి. ఏయ్, ఏంటి నా ఊరికి వచ్చి నా మనుషులే కొడతావా? నా మనుషులని వెనకేసుకురావడం కాదు, ఏం చేస్తారు అడుగు నీ మనుషుల్ని. ఏయ్, ఏం చేశారే? నీ చేయి పట్టుకున్నారా? చేను పక్కి రమ్మన్నారా? కన్ను కొట్టారా? లేక నీ చెంగు లాగారా? అమ్మ చెంగు లాగారా ఫూల్. ఏయ్, గుండెల మీద పెట్టుకోవాల్సిన జెండాను జేబు గుడ్డలా నేల మీద పరిచి మూడు ముక్కలాట ఆడారా? ఏరా, నిజంగా అది గాంధీ గారి జెండా మాకు తెలియదన్నా. ఏదో పార్టీ జెండా అనుకున్నావన్నా. పార్టీ జెండాలకి జాతీయ పతాకానికి తేడా తెలియని జాతి లేని పశువులరా మీరు. ఏయ్, ఎవరిని పశువులు అంటున్నావు? పాకిస్తాన్ లో పశువుల్లా 3 రంగుల జెండా కనిపిస్తే ముక్కలు ముక్కలుగా చేస్తున్నారంట. వాళ్ళని వెళ్ళి నరకు. కాశ్మీర్ లోకి చొరబడ్డ వాళ్ళు చలి కాచుకోవడానికి వాడుకుంటున్నారంట. ఇదే గాంధీ గారి జెండాని వెళ్ళి లేపేయి. ఇదే 3 రంగుల్లో రంగుకో పార్టీ చెప్పిన చాలా పార్టీలు ఉన్నాయి. ఇదే 3 రంగులున్న పార్టీలు కూడా ఉన్నాయి. అయ్యా జై జవాన్ గారు, కట్టుకోవడానికి గుడ్డలు లేని వాళ్ళు ఇదే జెండాని డ్రాయలుగా కూడా కుట్టించుకుంటున్నారు. అన్నందించే మసిగుడ్డగా కూడా వాడుకుంటున్నారు. ఏది సై అనే జెండానో, ఏది జై అనే జెండానో పోటుగాళం కాబట్టి నీకు నాకు తెలుస్తుంది, కానీ ఆల్ రాని వీళ్ళకేం తెలుస్తుంది? తెలియజెప్పాలి. ఏంట్రా తెలిసేది, తెలియజెప్పేది? పుట్టిన బిడ్డని అమ్మ పక్కలో పడుకోబెడితే చాలు, గుండెలు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని ఇవి అమ్మ పాలు బాబు అని ఎవరో చెప్పనక్కర్లేదు. 3 రంగుల జెండా ఎగరేయటం అంటే అమ్మకి 6 గజాల చీర పెట్టడం రా. ప్రతి సైనికుడు దేశానికి శిరస్సు వంటి హిమశిఖరంపై నిలబడి శత్రువుతో పోరాడి భరతమాత పరువు కాపాడి శవంగా మారుతూ నాకే బంగారు పతకాలు వద్దు, నా గుండెల మీద జాతీయ పతాకాన్ని కప్పండి, మళ్లీ జన్మలో ఈ దేశంలోనే పుడతాను అంటాడ్రా. అలాంటి జెండాలోని రంగుల్ని ఒక్కొక్క పార్టీ వాడు ఒక్కొక్క రంగుని లాక్కుపోయి గుడ్డలోడు తీశారా. ఆ సేతు హిమాచలం శీలం కాపాడే చీరల గుండెలకు హద్దుకునే తల్లి చెంగురా ఈ జెండా. జెండా ఉంచా రహే హమారా, విజయ్ విశ్వతి రంగా ప్యారా అంటూ పాటలు పాడే పిల్లలు కూడా మిఠాయిలు పంచి పెడతామంటే కాని జెండా వందనానికి రాని రోజులు వచ్చినా నీ విలువ దిగజారుతూ కూడా ఎగురుతున్నందుకు నీకు వందనం. స్వాతంత్ర దినం అంటే సెలవుల్లో మరో రోజుగా లెక్కేసుకునే ఈ జనం మధ్యన ఇంకా రెపరెపలాడుతూ ఎగురుతున్న నీ దేశభక్తికి పాదాభివందనం. స్వాతంత్ర్యం వచ్చే వరకు నిన్ను కళ్ళకద్దుకుని, వచ్చాక నిన్ను కాళ్ళు తుడుచుకునే పట్టలుగాను, నాయకుల కారు బానెట్ల మీద ఎగిరే ఫ్యాషన్ గానో వాడుకుంటున్నా. ఇంకా మా మధ్య బతికి ఉన్నందుకు నీకు శిరసాభివందనం.